సజ్జల రామకృష్ణారెడ్డి గత 2 రోజుల కిందట మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. గత 2 రోజుల కిందటే ఒక ప్రధాన పత్రికలో సజ్జల భార్గవరెడ్డి అనేటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి అనే అతని గురించి ఒక కథనం ప్రచురితమైంది. అదే రోజు సజ్జల రామకృష్ణారెడ్డి అనే మాజీ ప్రభుత్వ సలహాదారు అయినటువంటి వ్యక్తి వచ్చి మాట్లాడాడు. ఇతనికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏ క్యాడర్లో పార్టీకి సంబంధించి ఆయన పొలిటికల్ లైఫ్ ఉందనేది సో నాకైతే తెలియదు. అంటే గతంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డికి బంట్రోత్గా ఉండేవాడు. సో అలాంటి వ్యక్తి ఈ బంట్రోత్ అయినటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మరొకసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆ రోజు ఏదో స్టూడియో అని అన్నారు, నార్నే శ్రీనివాస్ అన్నారు, ఎన్టీఆర్ అన్నారు, లోకేష్ అన్నారు. స్టూడియోకి నార్నే శ్రీనివాస్కి సంబంధాలు ఉన్నమాట వాస్తవమే, ఎందుకంటే స్టూడియో నార్నే శ్రీనివాస్ది. సేమ్ టైము నార్నే శ్రీనివాస్కి ఎన్టీఆర్కి సంబంధం అన్నమాట వాస్తవమే, ఎందుకంటే ఎన్టీఆర్ నార్నే శ్రీనివాస్ అల్లుడు కాబట్టి. మరి లోకేష్కి నార్నే శ్రీనివాస్కి అదేవిధంగా లోకేష్కి వీళ్ళకి అంటే బంధుత్వం ఉంటుంది తప్ప ఇందులో పొలిటికల్గా మాట్లాడుకునే దానికైతే ఏమీ ఉండదు. సరే ఏదో ఆ సంబంధాలు ఏదో అంటగట్టే ప్రయత్నం చేశాడు అతను, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి. సరే అతను ఎందుకు అంటగట్టే ప్రయత్నం చేశాడంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం. అసలు ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేశాడంటే ఆ రోజు ఆ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథనం డైవర్షన్ కోసం. ఎందుకంటే ఇతను గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ గురించి లేదా జగన్మోహన్ రెడ్డి గురించి ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రెస్ మీట్లు కండక్ట్ చేసేవాడు. అప్పుడు చాలా నీతివంతమైనటువంటి వ్యక్తిగా, చాలా నీతివంతమైనటువంటి పాలన అన్నట్టుగా వాళ్ళు దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అంటే దాని మీద ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి చంద్రబాబు నాయుడు విధానాలని కావచ్చు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా ఆ ప్రభుత్వం మీదకి ఏదైనా వస్తుందంటే ఎమ్మటినే తిప్పుకొట్టేటువంటి ప్రయత్నం చేసి గంట తగ్గకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ లేని సొల్లంతా, ఉపయోగపడిన సొల్లంతా మాట్లాడేవాడు అనే దాని మీద అతని మీద టైప్ ఆఫ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. సో రీసెంట్గా బయటికి రావడానికి కారణం ఏంటి అంటే ఇదే కారణం. వాళ్ళ అబ్బాయి మీద ఆ రోజు ఆ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. అది ఎందుకు ఆ ప్రధాన పత్రికలో అతను రాసిన ఆర్టికల్కి ఎందుకు భయపడి బయటకు వచ్చాడంటే ఏదైతే ఈ స్టూడియో అని చెప్పని ఏదైతే ఒక కోణం, ఒక యాంగిల్ తీసుకొచ్చి దాన్ని ముడేసి, లింకేసి, లాగేసి, పీకేసి అదంతా దీనంతా డైవర్షన్ చేసేదానికి ప్రయత్నం చేశాడో ఆ పని మీదే. అంటే ఈ స్టూడియోలో ఓ డైరెక్టర్ ఉండేవాడు ప్రద్యున్మ. ఈ ప్రద్యున్మ అనేటువంటి వ్యక్తి ద్వారకా అనేటువంటి ఒక సినిమా కూడా తీశాడు. స్టూడియో డైరెక్టర్ ఉన్నాడు 2017 వరకు. 2017లో అతను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి తర్వాత ఈషా ఇన్ఫ్రా ద్వారా 1-2 చిన్న అపార్ట్మెంట్లు కట్టి జీవనం సాగించినటువంటి వ్యక్తి అంటే అతను. అయితే ఆ టైంలోనే ఈ ప్రద్యున్మ అనే అతను వాళ్ళ పరిచయం అయితే ఆ ప్రద్యున్మ అనే అతన్ని దగ్గర తీసుకుని అతని దగ్గర ఉన్న డబ్బులతో తిరుపతి ప్రాంతాల్లో ఒక 15 ఎకరాల భూమిని కూడా కొనిచ్చారంట. అతనితో రైతులకి అడ్వాన్సులు కూడా ఇప్పించారంట. తర్వాత తొడాలో అతనికి ఆ ప్లాన్ కూడా అనుమతులు కూడా ఇప్పించారంట. అయితే 2 కోట్లతో ఒక ఆఫీసును కూడా కట్టించారంట అక్కడే. ముందుకు వెళ్ళిన ఈ ప్రాజెక్టు నష్టపోతే ఆదుకోవటం మానేసి ఫైనల్గా ఏం చేశారంటే అతను కట్టినటువంటి ఆ కట్టినటువంటి ఫ్లాట్లు ఏ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకుల్ని, ఏది ఈ ఇతర పార్టీలు ఉన్నటువంటి నాయకులు, చంద్రబాబు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే నాయకుల్ని బూతులు తిట్టడానికి, వాళ్ళలో ఉన్న ఆడవాళ్ళని బూతులు తిట్టడానికి వీళ్ళ కుమారుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఇద్దరు కలిసి అది కూడా ఆక్రమించుకుని, ఏది ప్రద్యున్మ దగ్గర అది కూడా తీసుకుని, అతని దగ్గర నుంచి అది కూడా తీసుకుని అక్కడుండి ఈ బూతులు తిట్టే కార్యక్రమం సోషల్ మీడియా
ఆఫీస్ కింద దాన్ని నిర్వహించి అక్కడ నుండి బూతులు తిట్టే కార్యక్రమంతో మొదలుపెట్టింది. అయితే ఇతనే ఈ ప్రద్యుమ్నతోనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా జూబ్లీ హిల్స్ లో కూడా నిర్వహించారనేది తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో ఇతని పేరు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఈ ఈ దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రద్యుమ్న ఉన్నటువంటి ఒక కంపెనీ కూడా అతను ఒక ఫేక్ కంపెనీ కూడా క్రియేట్ చేసి ఆ ఫేక్ కంపెనీ ద్వారా అందులో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడైనటువంటి ఈ సజ్జల భార్గవరెడ్డి ఏది ఈ సోషల్ మీడియా సైన్యానికి అధిపతి అయినటువంటి వ్యక్తి. సోషల్ మీడియాలో పొద్దున్నేస్తే మనం వైసీపీ సోషల్ మీడియా పేజ్ తిరంగానే అమ్మనా బూతులు తిట్టేటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో ఆ సైన్యానికి అధిపతి అయినటువంటి ఈ భార్గవరెడ్డి ఇతను ఈ ప్రద్యుమ్నతో పాటు నిర్వహించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అందులో ఒక డైరెక్టర్గా ఉన్నాడు. ఆ డైరెక్టర్గా ఉండటంతో ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి జరుగుతున్నటువంటి సిట్ విచారణ ఏదైతే ఉందో ఈ సిట్ చేసినటువంటి విచారణలో ఈ సజ్జల భార్గవరెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక పాత్రే అని తెలిసింది. ఏం చేశారంటే వీళ్ళు మనీ లాండరింగ్ మనీని బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి ఈ కంపెనీని వాడుకున్నారనేది ఆ రోజు ఆ కథనం రాసినటువంటి ఆ పత్రిక ఆ రోజు ఆ కథనం రాసింది. ఆ కథనంతో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు. సో అది ఓవరాల్గా విషయం. ఎందుకంటే ఆ కథనం రాయకపోతే ఈ సిట్ చేసినటువంటి విచారణలో ఈ భార్గవరెడ్డి అనేటువంటి ఈ స్కామ్లో లేకపోతే ఇతను బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే చాలా కాలంగా ఇతను అజ్ఞాతంలో ఉంటున్నాడు. అజ్ఞాతంలో ఎందుకు ఉంటున్నాడంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఈ అమరావతి మహిళలను దూషించిన కేసుల్లో కావచ్చు, అసలుగా ఈ సజ్జల భార్గవ్ అనే అతను ఈ సోషల్ మీడియా ద్వారా ఈ పైచాయిచిక సైకో సైన్యాన్ని నడపటం, దాని ద్వారా జడ్జిల్ని కాడి నుంచి మొదలుకొని సామాన్య ప్రజల వరకు మహిళల్ని చాలా నీచాతినీచంగా కించపరిచినటువంటి దానికి ఇతను నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఇతను ఆల్రెడీ ముందస్తు బెయిళ్ల కోసం తిరుగుతున్నాడు, ముందస్తు బెయిళ్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వ్యక్తిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఇతను కనుమరుగైపోయాడు. ఎక్కడో తెరచాటు రాజకీయాలు చేసుకుంటూ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఉన్న పళంగా ఎప్పుడైతే మరలా ఈ భార్గవరెడ్డి పేరు వచ్చిందో ఈ భార్గవరెడ్డి పేరు వచ్చింది రాష్ట్ర ప్రజలకి, అంతేకాకుండా మీడియా అటెన్షన్ మారబోతుంది. ఎందుకంటే రేపు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత పెద్ద తెల్ల చొక్కా వేసుకుని వచ్చి చాలా చక్కగా కూర్చుని ఒక గంటన్నర ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని వీళ్ళని అవమానపరుస్తూ కించపరుస్తూ వాడు అవినీతి పరుడు వీడు అవినీతి పరుడు అని మాట్లాడేటువంటి ఇతనే పెద్ద అవినీతి పరుడు, ఇతను కుమారుడు ఒక అవినీతి పరుడు అనే భోగోతం బయటకు వస్తుంది అనే భయంతో ఈ బంట్రోత్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అటెన్షన్ మార్చడానికి, కానీ మీడియా అటెన్షన్ మార్చడానికి ఆ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒటాకుటిన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సో మీడియాతో మాట్లాడే అర్హత ఏముంది ఇతనికి అంటే వాస్తవానికి అతనికి ఏ అర్హత లేదు. ఏదైనా పార్టీలో వ్యక్తి అంటే ఆ పార్టీకి అతనైనా ఆ పార్టీలో ఉన్న సెక్రటరీనా, రాష్ట్ర సెక్రటరీనా, పార్టీ అధ్యక్షుడా, ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి, కనీసం ఆ పార్టీలో ఉన్న కార్యకర్త, కనీసం ఆ పార్టీకి సంబంధించి కార్యకర్త, లేదా కనీసం ఆ పార్టీలో అతను ఏదైనా కార్పొరేటర్గానే పనిచేస్తున్నాడా అంటే ఏదీ కాదు. ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీలు ఉన్నారు. ఇప్పుడు సిట్టింగ్లో 11 మంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంకా రాజ్యసభ సభ్యులు 11 మంది ఉన్నారు, ఎంపీలు రాజ్యసభ సభ్యులు కలిపి 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఎవరో మాట్లాడింది ఇతను ఎంత మాట్లాడాడు అనే దాని మీద కొంచెం లోతుగా మనం తెలుసుకుంటే ఇతనికి పార్టీ ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలు ఎక్కువ అని గతంలో చాలా మంది ఆ పార్టీలో ఉన్నటువంటి విమర్శలు అవి వాస్తవాలే అని చెప్తాను. ఎందుకంటే అతను కుమారుడు కేసు అని బయట పేపర్లోనో లేదంటే టీవీల్లోనో ఒక వార్త ప్రచారమైన ప్రతిసారి కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సో అత్యంత అవినీతిపరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత అవినీతిపరుడైనటువంటి ఓ బంట్రోతు, ఆ బంట్రోతు కుమారు కూడా అత్యంత అవినీతిపరుడు, అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే అతను తిట్టించిన తిట్టులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు కానీ కల్లో కూడా
మర్చిపోలేనటువంటి బూతులు తిట్టించాడు. సో కాబట్టి ఏంటంటే అతను ఈ బంట్రోత్ అనేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతిసారి వచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ మీడియా అటెన్షన్ని మార్చే ప్రయత్నం దీనేంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది.